ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇటు చరణ్ అంటూ ఉంటాడు అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని, ఇదంతా గుండం గారి వల్లే, ఆవిడ వల్లే అనవసరంగా హడావిడి చేసి పోలీసులు పిలిచి ఇంత సీన్ చేసింది కావాలని ఆవిడే అని చెప్పి చరణ్ అలా గుండమని అంటూ ఉంటే, అప్పుడు అక్కడున్న ప్రసాదరావు, ఏంటి గుండమ్మ గారిని అంటున్నావు, సరే ఆవిడ అదంతా చేసింది అంటున్నావు, అసలు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నువ్వు వెళ్ళకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా, మరి ఎందుకు వెళ్ళావు, అది కూడా ఈ టైంలో చెప్పు అని చెప్పి అనగానే, అవునరా, ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టింది నువ్వే, ఇది ప్రాబ్లం క్రియేట్ చేసింది కూడా నువ్వేరా, ఇదంతా నీ వల్లే అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటుంది చరణ్ని. అమ్మ అని చెప్పి చరణ్ అనగానే, అవునరా, మరి లేకపోతే ఈ దరిద్రం మనం నెత్తికి చుట్టుకునేదా, నువ్వు చేసిన పని వల్లే అని చెప్పి అనగానే, ఏంటి అందరు నన్ను తిడుతున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు అక్షిత, తిట్టక మరేంటి, నువ్వు మా అందరికీ ఏమన్నా పట్టిన అదృష్టాన్ని అనుకుంటున్నావా ఏంటి, దరిద్రం దానివే, నువ్వు మామూలు దానివి కాదు అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే, ఏంటి దరిద్రం అంటున్నావు, అసలు నేను ఈ ఇంటికి చెప్పాలంటే అదృష్టం, ఒకసారి అత్తయ్య గారు ఇటు చరణ్ మనశాంతిగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించితే వాళ్ళకి తెలుస్తుంది నేను దరిద్రాన్నా లేదంటే అదృష్టాన్నా అనేది అని చెప్పి అనగానే, అసలు నువ్వు దరిద్రానివేనే మాకు, లేకపోతే ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అబ్బా అవునా, నేనేమి మిమ్మల్ని బతిమాలి ఇంటికి రాలేదు, మీరు నన్ను బతిమాలి తీసుకొచ్చారు, నేనేమి బతిమాలలేదు కదా, మీకు కూడా తెలుసు, చెప్పండి, అయినా ఇంత ఇష్టం లేనప్పుడు నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా, అయినా మీరు నన్ను తీసుకొచ్చారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని పల్లవి అంటూ ఉంటుంది. తప్పని సిచ్యువేషన్లు తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఏంటో తప్పని సిచ్యువేషను, ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి ఈ రకంగా అవమానించే బదులు అసలు తీసుకురావడం ఎందుకు, ఆ అమ్మాయి బాధలు ఏదో పడేది, ఆ తర్వాత ఏమైనా కష్టాలు ఉంటే మీరు ఎదుర్కొనేవాళ్ళు, ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఈ రకంగా అవమానిస్తున్నారు అని చెప్పి ప్రసాదరావు కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడు పల్లవి, అయినా ఏమండి ఒక మాట అడుగుతాను, మీకు నన్ను చూడాలనిపించింది, లేదంటే మీరు రేపు పొద్దునే వచ్చి రాయల్గా మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న ముందే ఇలా ఫైల్ ఉంది కదా అది ఇవ్వు అని చెప్పి అని ఉంటే ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు ఈ రకమైన అవమానం మీకు ఉండేది కాదు కదా, ఇప్పుడు ఏదో నా వల్ల అవమానం దరిద్రం అది ఇది అని చెప్పి పిచ్చి మాటలు మీరు చెప్తున్నారు, మీరు చేసే పని మళ్ళీ మమ్మల్ని అంటారు, మా అమ్మని అంటున్నారు, నన్ను అంటున్నారు, ఏంటి ఇది కరెక్టేనా, ఇదంతా మీ వల్లే, మీకు చెప్పాలంటే మీకు నన్ను చూడాలనిపించింది, మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, రేపు మార్నింగ్ వచ్చి తీసుకోవచ్చు కదా రాయల్గా, ఇలా ఇంటికి వచ్చి దొంగలాగా ఏం చేయాల్సిన పని లేదు కదా, చెప్పండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అడుగుతుంది కదరా చెప్పచ్చుగా అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదరావు. అంటే నేను ఆ రకంగా ఆలోచించలేదు, అందుకే ఇలాంటిది అయింది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇదంతా నీ వల్లే అని చెప్పి సుమలత కూడా పక్క నుంచి అంటూ ఉంటుంది. అసలు ఇక అక్షిత అంటుంది, అయినా చరణ్ తప్పంతా నీదే చరణ్, అసలు నీకు అంతగా ఫైల్ నైట్ కావాలి అని చెప్పి నీకు అనిపించింది అనుకోసారి అనిపించింది, అప్పుడు నువ్వు అట్లీస్ట్ బామ్మగారికో ఇటు మామయ్య గారికో లేదంటే చంటికో చెప్పుంటే వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు కదా, అసలు నువ్వెందుకు వెళ్ళావు, ఇదంతా సిచ్యువేషన్ ఈ పల్లవి మళ్ళీ వచ్చేసింది అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటే, అంటే నేను అలా ఆలోచించలేదు అని చెప్పి అంటూ ఉంటాడు మళ్ళీ చరణ్. ఇక అప్పుడు బామ్మగారు అంటుంది, అయినా ఈ చరణ్ గారికి పల్లవి అంటే ఇష్టమనే అనుకోవాలనిపిస్తుంది, లేదంటే మనం ముగ్గురు ఉన్నాం కదా, మనం చెప్తే పని అయిపోయేది, ఆయన చెప్పకుండా వాడే వెళ్ళాడంటే మనసులో పల్లవి అంటే ఇష్టం ఉంది, నాకు అది అనిపిస్తుంది బామ్మ అని చెప్పి ఇటు ప్రసాదరావు చంటి అనుకుంటూ ఉంటారు. ఏంటి మీకు మీరు అలా అనేసుకుంటే అంత లేదు ఇక్కడ అని చెప్పి చరణ్ అంటాడు. అత్తయ్య గారు, నేను ఇంట్లో అదే మా రూమ్ ఉంది కదా, వెళ్తాను నేను రూమ్లోకి అని చెప్పి అనగానే, అవునమ్మా వచ్చావు చాలా రోజుల తర్వాత వెళ్ళమ్మా నీ గదిలోకి అని చెప్పి ప్రసాదరావు కూడా అంటూ ఉంటే, ఏంటి ఎక్కడికి వెళ్ళేది అని, అదే అండి మన రూము అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. మన ఇద్దరి మధ్యలో మన అనేది లేదు అనగానే, మరి నన్ను తీసుకొచ్చింది మీరే కదా, నేను ఇంకెక్కడ ఉండాలి అని చెప్పి పల్లవి అడుగుతుంది. ఉందిగా స్టోర్ రూమో కిచెన్ రూమో, అక్కడ పడిచావు అని చెప్పి సుమలత అంటుంది. ఏంటి పడిచావు కిచెన్లో, నాకంత కర్మ ఏంటి, అయినా మీరే కదా బతిమాలు తీసుకొచ్చింది, అసలు నాకంటూ ఇల్లు లేదా ఏంటి అనుకుంటున్నారు, స్టోర్ రూమ్లో పడిచావు కిచెన్లో అంటున్నారు, అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే పల్లవి అలా, ఆ తర్వాత ఇక బామ్మగారు అంటారు అనమాట, అయినా వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు, నేను ఇంటికి తీసుకొచ్చి మరీ అవమానం చేస్తున్నారు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోమ్మా, వెళ్ళి ఇక్కడ జరిగిన అవమానం అంతా కూడా గుండమ్మ గారికి చెప్పు, ఆవిడ పోలీసుని పిలుస్తుంది, అప్పుడు కానీ వీళ్ళకి తిన్న కుదరదు, మంచిగా చెప్తే ఎక్కడ అని చెప్పి అనగానే, అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే, ఏమీ వద్దు, నువ్వు ఎక్కడికి ఏమి వెళ్ళక్కర్లేదు కానీ ఇంట్లోనే ఉండు, నువ్వు మన రూమ్ అంటున్నావుగా అక్కడ నువ్వే ఉండు, నేను స్టోర్ రూమ్లోనో కిచెన్ రూమ్లో చేస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత సుమలతో వచ్చి పల్లవితో అంటుంది, నా మొగుడు దైవం అది ఇది ఇష్టం అని చెప్పి అంటూ ఉంటావు కదా, ఇప్పుడు నీ మొగుడు స్టోర్ రూమ్లో కిచెన్ రూమ్లో ఉండడానికి సిద్ధపడుతున్నాడుగా, మరి వాడిని కిచెన్ రూమ్లో ఉంచుతున్నావో లేదంటే మరి నువ్వే కిచెన్లో ఉంటావో ఆలోచించుకో మరి, సరేనా అని చెప్పి అక్కడి నుంచి సుమలత వెళ్ళగానే సుమలతతో అక్షిత భువన వీళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట. నేను పని మనిషిలాగా అయిపోయాను అని చెప్పి పల్లవి బాధపడుతూ ఉంటుంది. నువ్వు పని మనిషివే అని చెప్పి అక్షిత కూడా అని వెళ్ళిపోతుంది.
ఇక వాళ్ళంతా వెళ్ళిపోగానే అక్కడ ప్రసాదరావు, బామ్మగారు, చంటి ఉంటారనమాట. ఇక పల్లవి బాధపడుతూ ఉంటే, మేమున్నా కూడా ఏమీ చేయలేకపోతున్నామమ్మా అనగానే, నేను నేను ఇక్కడ కిచెన్‌లో ఉంటానులేండి పర్వాలేదు అనగానే, అదేంటి వదిన అనగానే, నేను నీకు వదినగా మాత్రమే వచ్చాను. ఇంటికి పని దాన్ని అని చెప్పి అంటున్నారు కదా! నేను పనిదానిలేనులే. అయినా మీ అన్నయ్యని అలా బాధ పెట్టడం నాకిష్టం లేదు. తను వచ్చి కిచెన్‌లో ఉండడం ఏంటి? నేనే కిచెన్‌లో ఉంటాను. పర్లేదు బామ్మగారు. ఇది నా ఇల్లు. నేను కిచెన్‌లో ఉంటే ఏంటి? ఆయన బెడ్‌రూమ్‌లో ఉంటే ఏంటి? నేను ఈ ఇంటి కోడలినే కదా! నేను ఎలాగైనా చరణ్‌ని మార్చుకుంటాను. మీరేమి బాధపడకండి నా కోసం అని చెప్పి పల్లవి కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళు బాధపడుతూ ఉంటారు. మరోపక్క చరణ్ ఆలోచిస్తూ తన రూమ్‌లో కూర్చునుంటే, ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పి వెళ్తుందనమాట సుమలత. ఈ పల్లవిని అనవసరంగా తీసుకొచ్చావమ్మా అనగానే, ఇదంతా నీ వల్లేరా. అసలు పెద్ద మోనగాడిలాగా మాకేం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. పెళ్లి నడివి ఇరుక్కుపోయావు. ఇదే టైం అని చెప్పి మన వైపు తప్పు కనిపించేసరికి గుండమ్మ ఇరికిచ్చేసింది. ఈ పల్లవి మళ్ళీ మన ఇంటికి వచ్చేలాగా కావాలని అదంతా గుండమ్మ చేసింది. అసలు ఒక్క మాట నువ్వు నాకు చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఏదో ఒక ప్లాన్ చెప్పేదాన్ని కదా! అయినా ఈ పల్లవి వచ్చిందని నువ్వేం మనసులో బాధ పెట్టుకోకు. ఏదో రకంగా పంపించేద్దాంలే. అసలా మన వైపు చిన్న తప్పు కనిపించంగానే పోలీసులు పిలిచి అంత పెద్ద సీన్ చేసింది కదా! ఇప్పుడు పల్లవి ఇంట్లో ఉంటుంది కదా! దాని వైపు చిన్న తప్పున్నమంత పెద్ద హైలైట్ చేసి దానికదే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా మనం చేద్దాము. సరేనా? నువ్వేం కంగారు పడకు అని చెప్పి అక్కడి నుంచి సుమలత ధైర్యం చెప్పి చరణ్‌కి వెళ్ళిపోతుంది. మరోపక్క రోడ్డు మీద ఒక నలుగురు రౌడీలని చూపిస్తారనమాట. వాళ్ళేమో అక్కడ వినాయకుడు దేవుడు ఉంటే ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఒక్క గిరాకీ కూడా లేదు. డబ్బులు లేక చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో కూడా. అటు కుటుంబంలో కూడా చాలా కష్టమైపోతుంది. స్వామి ఏదో రకంగా మాకు బోని బేరం తగిలేలా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటే ఇక దేవుడు మనసులో అనుకుంటాడు, మీకు మంచి దొంగ బేరం దొరకాలని చెప్పి నన్నే దండం పెట్టుకుంటున్నారు. మళ్ళీ నాకే ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారా అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటాడు వినాయకుడు. అలా కామెడీగా చూపిస్తూ ఉంటారు. ఈ లోపల అదే రోడ్డు వైపు వస్తూ ఉంటారనమాట. అక్షిత, భువన, సుమలత కార్లో వస్తూ ఉంటారనమాట. ఇక ఆ రౌడీలు, రేయ్ ఎవరో వస్తున్నారా, కర్చీఫ్లు కట్టుకొని ముక్కుకి మొహానికి అని చెప్పి కర్చీఫ్లు కట్టుకొని ఇక కత్తులు పెట్టి బెదిరిస్తారనమాట. వాళ్ళు కార్లోంచి దిగుతారు. రే ఎవర్రా మీరు, మా బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు, ఏంటి బెదిరిస్తున్నారు అని చెప్పి సుమలత వాళ్ళు అంటూ ఉంటే, మీరు ఎవరైనా సరే ముందు మీ మెడలో ఉన్న బంగారం అన్ని తీసిచ్చేయండి అని చెప్పి అనగానే, ఇక ఇవ్వము అని చెప్పి అనగానే, ఇవ్వకపోతే చేస్తారు అని చెప్పి బెదిరిస్తారనమాట కత్తులతోని. ఇక వాళ్ళకి చేసేది ఏం లేక ఆప్షను ఇక మెడలో ఉన్నవి, చెవులోవి అన్నీ కూడా తీసేసి ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఈ లోపల అక్కడికి వస్తాడనమాట చరణ్. ఏంట్రా మా అమ్మ వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పి చరణ్ కొట్టబోతూ ఉంటే చరణ్నే పట్టుకొని ఇక బెదిరిస్తారనమాట. ఈ వీడు వచ్చాడు కానీ ఏదో పెద్ద చేయడానికి పుడింగిలాగా ఏమీ చేయలేడు వీడు, కానీ వీడు కూడా పట్టుకోండి అని చెప్పి చరణ్ని పట్టుకుంటారనమాట. ఇక మొత్తానికి అందరి దగ్గర, వీడి దగ్గర కూడా బంగారం బాగానే ఉందిరా, మెడలో బ్రేస్లెట్ అన్నీ ఉన్నాయి అని చెప్పి ఇక అటు చరణ్ దగ్గర కూడా తీసుకుంటారనమాట. ఇక వీళ్ళు కూడా అంత బంగారం ఇస్తారు, కానీ ఇటు సుమలత తన మెడలో ఉన్న తాళిని ఇవ్వదనమాట. ఏంటి ఆ మెడలో అది ఇవ్వు అని చెప్పి అనగానే, ప్లీజ్ ఏదైనా ఇస్తాను, నా మెడలో ఇది తాళి నేను ఇవ్వలేను అని చెప్పి సుమలత అంటూ ఉంటే, తాళి లేదు పాడు లేదు, అది చైనే, మాకు ఇస్తావా లేదా, లేదంటే చస్తావు అని చెప్పి మర్యాదగా ఇవ్వు అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. ఇక తాళిని లాగబోతున్న టైంకి అక్కడికి పల్లవి వస్తుంది. ఇక పల్లవి వచ్చి అక్కడున్న నలుగురు రౌడీల్ని కొడుతూ బాగా చితకబాతూ ఉంటుంది. మీకు మంచిగా చెప్తే అర్థం కాదు కదా అని చెప్పి ఇక అటు చరణ్ని అందరినీ సేవ్ చేసి మిగతా ఉన్న ఒక నలుగురు రౌడీని చితకబాతూ ఉంటుందన్నమాట. అక్క నువ్వు ఎవరు అక్క అనగానే, ఈ కుటుంబం ఎవరు అనుకున్నారా, ఆవిడ మా అత్తయ్య గారు, ఈయన నా భర్త, వీళ్ళంతా నా కుటుంబం, నేను ఉండగా మీరు ఇంత ఇదిగా దొంగతనం చేస్తారా, అయినా మీ ఇంట్లో మీకు ఆడవాళ్ళు లేరా, మీ భార్యలు లేరా, తాళి విలువ తెలీదా, తాళిని అడుగుతున్నారు మీరు అని చెప్పి కొడతా ఉంటే, అక్క తప్పైపోయింది అక్క, ఇంకెప్పుడు ఇలాంటి దొంగతనం చేయమక్క, ఇదిగో మీ బంగారం కూడా తీసేసుకోండి అని చెప్పి మొత్తం బంగారం అంతా తీసేసుకుందంతా వీళ్ళ చేతిలోనే అక్షరన్ వాళ్ళ చేతిలో పెట్టేస్తారనమాట దొంగలు. ఇక అప్పుడు అటు పల్లవి అంటుంది, అసలు నా కుటుంబానికి మళ్ళీ ఇలా దిష్టి తగలకుండా మీతోనే దిష్టి తీస్తాను అని చెప్పి అక్కడున్న రౌడీని వెనక్కి తిప్పి తల చేతిలో పెట్టుకొని ఇక ఆ దిష్టి తీస్తుందనమాట. వీళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు, పల్లవి ఇంత బలశాలి అని చెప్పి. ఆ తర్వాత రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవి అంటూ ఉంటుంది అక్కడున్న అక్షిత, భువన, సుమలత, చరణ్తోని, నేనేదో టైంకి వచ్చి కాపాడాను అని చెప్పి చెప్తున్నానని మీరు అనుకోవడం కాదు. అసలు నేను టైంకి రాకపోతే మీ పరిస్థితి ఏంటి చెప్పండి. నేనేదో గొప్ప అని చెప్పట్లేదు, మీ పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోండి. మీకు సేఫ్టీ మీరు ఇచ్చుకున్నప్పుడు ఎందుకు ఇవన్నీ వేసుకొని రావడం బయటికి? ప్రతిసారి నేనేం ఉండలేను కదా, నా విలువ మీకు ఎటూ తెలీదు, నేనేమో మీకు దరిద్రాన్ని, అంతే కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక సుమలత వాళ్ళు ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.